గడిచిన దినాల్లో శుక్రవారం నాడు మనం మాట్లాడుకున్నాం. ఏమనంటే యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని మాట్లాడుకున్నాం. అదేవిధంగా కీర్తనకారుడైనటువంటి దావీదు గారు 41వ వచనంలో యెహోవా నీ కనికరం నా యొద్దకు రానిమ్ము, నీ మాట చొప్పున నన్ను రక్షించుము అని చెప్తూ మాట్లాడుతుంటుంటే ఆ మాటలు కొద్దిగా మనం ధ్యానించాం. యెహోవా మనకు ఎందుకు కాపరిగా ఉండాలి అంటే చెప్పాను కదా. ఏమనంటే ఒక మామిడి తోటలో ఉన్నటువంటి మామిడి పళ్ళట ఒక కేజీ 2,70,000 అట. హల్లెలూయా. ఒక కేజీ మామిడి పళ్ళు 2,70,000 అట. 70,000 70,000 ఒక కేజీ. అలాంటి ఎన్నో తోటలు కొనేవచ్చు, కానీ ఒక కేజీ 2,70,000. దానికి చుట్టూ కంచి వేసి చుట్టూ పని మనుషులు ఉంచి చాలా సదుపాయం చేస్తారు. దాని చుట్టుపక్కలలోనికి మనుషులు ఎవరు వెళ్ళకుండా చాలా జాగ్రత్తగా కేరింగ్గా ఉంటారు, ఎందుకంటే అంత విలువైనవి. హల్లెలూయా. ఈ మధ్యలో ఎద్దులు ఉంటాయి, దున్నపోతులు ఉంటాయి, పోతులు ఉంటాయి కదా. వాటి ఖరీదు ఒక్కొక్కటి ఖరీదట 23 కోట్లట. హల్లెలూయా. 23 కోట్లట. కొన్ని ఇంట్లో ఉన్నాయి. వాటిని ఏసీలో ఉంచి వాటికి మనుషులకి వేసిన పరుపుల కంటే మంచి పరుపులు, చక్కని పరుపులు వేసి వాటిని ప్రొటెక్షన్ చేస్తున్నారు. హల్లెలూయా. అంటే అలాంటి వాటి కొరకు సెక్యూరిటీ గార్డులని, సీసీ కెమెరాలని అన్ని విధాలుగా వాటిని ప్రొటెక్షన్లోనికి చూసేవారు చాలామంది ఉంటారు, ఎందుకంటే అవి విలువైనవి. హల్లెలూయా. మరి యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నట్టుగా నీకు నాకు ఆయన ఎందుకు కాపరిగా ఉండాలి? నీ దగ్గర నా దగ్గర విశేషమైనటువంటి క్వాలిటీలు ఏమున్నాయి? దేవునికి ఇలాంటి జీవితాన్ని దేవుని ఎదుట జీవిస్తున్నాం. ఆ జీవితాన్ని బట్టి దేవుడు నిన్ను ఘనమైనటువంటి పాత్రగా ఎంచుతున్నాడా? ఘనమైనటువంటి వారికి మాత్రమే యెహోవా కాపరిగా ఉండగలుగుతాడు. ఎందుకంటే ఆయన యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారి చుట్టూ ఆయన యొక్క సన్నిధి కావలిగా ఉంటుంది, కనుక ఆయన కావలిగా ఉంటాడు. ఈరోజు దినాన్న దేవుని బిడ్డలమైనటువంటి మనం కావలిగా ఉండేటువంటి యెహోవా కాపరిగా ఉండవలసినటువంటి వారిగా విశేషమైనటువంటి అనుభవాలు మన దగ్గర ఉన్నాయో లేదో చూసుకోవలసినటువంటి వారిగా ఉన్నాం. హల్లెలూయా. మనుషులుగా పుట్టినటువంటి మన దగ్గర, మట్టి శరీరంతో ఉన్నటువంటి మన దగ్గర, మన కాలు నేల మీద ఉన్నటువంటి మన దగ్గర శరీర సంబంధమైనటువంటి కార్యాలకు ఎక్కువ చోటిస్తూ ఆత్మ సంబంధమైనటువంటి స్థితిలో దీనులుగా ఉంటున్నాం. కనుక ఆ విషయాలు జ్ఞాపకం చేసుకొని దేవునికి మహిమకరంగా ఉండులాగిన, దేవుడు గణపరిచే పాత్రలుగా ఉండులాగిన మనల్ని మనం సరి చేసుకుందాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు దినాన్న నిర్గమకాండంలో ఉన్నటువంటి అనుభవాలను మోషే గారి కొరకు మనం కొన్ని పైనే ధ్యానిద్దాం. మోషే గారు అక్కడ ఉన్నటువంటి సందర్భంలో ఒకసారి చూసినట్లయితే మోషే గారి కొరకు మనం ధ్యానిస్తున్నట్లయితే లేవి వంశస్థుడు అయితే లేవి వంశస్థుడైనటువంటి ఈయన పుట్టుతున్నటువంటి దినాలలో యేసు ప్రభు వారు పుట్టినటువంటి దినాల్లో ఎలాగైతే వధ జరుగుతుందో, చిన్నపిల్లలను వధిస్తున్నారో, మోషే గారు జన్మించినటువంటి దినాల్లో కూడా ఐగుప్తులో పుట్టినటువంటి ఇశ్రాయేలు చంటి బిడ్డలందరినీ కూడా రాజు చంపేయమని శాసనం జారీ చేశాడు. హల్లెలూయా. రాజు చంపేయమని శాసనం జారీ చేయగానే ఎందుకు రాజు చంపేయమన్నాడంటే ఇశ్రాయేలీయుల యొక్క పిల్లలట ప్రబలిపోతున్నారట. హల్లెలూయా. ప్రబలిపోవడం అంటే వాళ్ళు విస్తారమైనటువంటి పిల్లలు చూసి విసిగిపోయారట. ఇశ్రాయేలు ప్రజలను చూసినప్పుడు ఏంటి ఇక్కడ పిల్లలు, అక్కడ పిల్లలు, సంకన పిల్లలు, కిందన పిల్లడు, మీదన పిల్లడు, ఇంట్లో పిల్లడు అన్నట్టుగా ఉండేదంట. హల్లెలూయా. ఆ దినాలలో ఆపరేషన్లు లేవేమో కనుక ఎంతమంది పిల్లలు కన్నావారో వాళ్ళకి తెలియదు. పూర్వపు కాలం దినాల్లో మన పెద్దలు అనేవారు
ఎవరైతే ఎక్కువ మంది పిల్లలు కలిగి ఉంటారో వారే ఆ ఊరికి పెద్ద అయ్యి ఉండేవాడట. హల్లెలూయా. కనుక అలాంటి సందర్భాలలో ఇశ్రాయేలు ప్రజలు చూసినప్పుడు వారి పిల్లలు విస్తరించి ఉండడాన్ని బట్టి రాజుకి భయం వేసిందట. హల్లెలూయా. ఆ రాజ్యంలో ఉన్నటువంటి ఫరో రాజుకి భయం వేసిందంట. ఏమనంటే వీరు విస్తరించి మన ఐగుప్తు దేశాన్ని ఏకంగా ఆక్రమించుకుంటారేమో, మన ఐగుప్తు దేశంలో వీళ్ళే విస్తరించి మన మీద తిరుగుబాటు చేస్తే మనం ఓటమి పాలైపోతామేమో, మన విలువైనటువంటి మన రాజ్యం పోగొట్టుకుంటామేమో. కనుక ఇశ్రాయేలు ప్రజలలో ఎవరైతే పిల్లలు కంటారో మగపిల్లలు కనేటువంటి వారిని మగపిల్లల్ని చంపేయాలనేటువంటి శాసనం ఏర్పరచబడింది. హల్లెలూయా. ఆ దినాలలో మోషే గారిని చూసినట్లయితే మోషే గారిని వాళ్ళ అక్కగారు జమ్మపెట్లు వేసి ఆ యొక్క నదిలో ఉంచడం మనం చూస్తాం. అక్కడ చూసినట్లయితే కనబడుతుంది, చూడండి 4వ వచనమా 2వ అధ్యాయంలో. మొదటి 2వ అధ్యాయం నుంచి కూడా చదువుదాం. లేవీ వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవీ కుమార్తెను వివాహం చేసుకున్నాడు. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు చంద్రుడయ్యుండుట చూచి 3 నెలలు వానిని దాచెను. తర్వాత ఆమె వాని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టి తీసుకొని దానికి జిగటమనును కీలును, ఒక జమ్ము పెట్టి తీసుకుని దాన్ని జిగటమనును కీలును పూసి అందులో ఆ పిల్లవాడిని పెట్టి ఏటి ఒడ్డిన ఆ జమ్ములో దానిని ఉంచగా వానికి ఏమి సంభవించునో తెలుసుకున్నట్టుకు వాని అక్క దూరముగా నిలిచిండును. ఫరో కుమార్తె స్నానం చేయుటకు ఏటికి వచ్చును. ఆమె పనికత్తులు ఏటిబడిన నడుచుచుండగా ఆమె ఏడ్చుండగా చూచి వారిని ఎందుకు కనికరించి వీడి హెబ్రీల పిల్లలు ఒకడు నేను. హల్లెలూయా. ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు జమ్ముపేటలు వేసేశారు అంటే హెబ్రీలను చంపేమని రాజుగారు శాసనం చేశారు కాబట్టి ఆ శాసనాన్ని బట్టి ఇక్కడ ఈ యొక్క హెబ్రీ యొక్క కుమారుడు జమ్ముపెట్లు ఇటు దాచినట్టున్నారు అని చెప్తారు. ఆ రాణి ఆ బాబుని చూసి పెంచుకుంటుంది. హల్లెలూయా. ఆ బాబు పెరిగి పెద్దోడయ్యి రాజు ఇంట్లో ఉంటాడు. హల్లెలూయా. శత్రువుల ఇంట్లో భోజనాన్ని దేవుడు సిద్ధపరిచేవాడు. హల్లెలూయా. ఏ రాజు అయితే ప్రాణాలు తీయాలనుకున్నాడో అదే రాజు ఇంటిలో ఆహారం తింటూ యువరాజుగా మహారాజులాగా బ్రతుకుతున్నాడు మోషే గారు. హల్లెలూయా. కానీ ఈ యువరాజుగా మహారాజుగా ఉండినటువంటి మోషే గారికి తన తల్లితో బంధం ఉంది. ఎలా అంటే ఈ బిడ్డకి పాలు ఇచ్చే దాదిని తీసుకురండి అని ఎవరైనా ఉంటే తీసుకురండి అంటే తీరా వెళ్ళి ఆ మోషే అక్క వెళ్ళి తన తల్లినే, మోషే గారి తల్లినే తీసుకుని వస్తుంది. హల్లెలూయా. తల్లి చిన్ననాటి నుండి దాదిగా ఉండి తన యొక్క బిడ్డ అయినటువంటి మోషే గారికి అన్ని విషయాలు కూలంకుషంగా చెబుతూ ఉంటుంది. మనం పలానా దేశం నుంచి వచ్చాం, పలానా దేశం దేవుడు ఇస్తానన్నాడు, ఈ ఐగుప్తు దేశంలోనికి వచ్చేసి ఇరికిపోయాం, ఈ ఐగుప్తు దేశంలో మనం ప్రబలుతున్నప్పుడు రాజుగారికి మన మీద ఇష్టం లేదు, మన మగవారిని అందరినీ చంపేమని శాసనం చేశారు, అందుకని నిన్ను చంపలేక దాచలేక జమ్మపెట్లు వేసి ఉంచాం, ఇలాంటి పరిస్థితి వచ్చింది, మన ప్రజలను వీళ్ళు ఎన్నో ఇబ్బందులు పెడుతున్నారు అనే విషయాలను చిన్నటి నుండి చెప్తుంటే ఒక దినాన పెద్ద అయ్యేసరికి మోషే గారికి తెలిసి వచ్చిన తర్వాత మోషే ఏం చేస్తాడంటే అక్కడ చూడండి 11వ వచనం. ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి భారములను చూచెను. తన జనుల్లో ఒక హెబ్రీని ఒక ఐగుప్తీయుడు కొట్టగా చూచెను. అతడు ఇటు అటు తిరిగి చూచి ఎవడునూ లేకపోగా ఆ ఐగుప్తుని చంపి ఇసుకలో వాన్ని కప్పెట్టెను. హల్లెలూయా. ఎందుకు ఇలా చేస్తున్నాడంటే నా ప్రజలైనటువంటి వారిని బానిసలుగా చేస్తున్నారు కనుక నా ప్రజలను విడిపించాలనేటువంటి అలాంటి ఆలోచన మోషే గారికి కలిగింది. హల్లెలూయా. హల్లెలూయా. ఈ మాటలు మీకు ముందుగానే తెలుసు, కానీ విషయాన్ని మీకు కూలంకషంగా తెలియజేయాలని మరొకసారి తెలియజేస్తున్నాను. మంచిది. ఆ రోజు
ఆ యొక్క వ్యక్తిని చంపేసి ఇసుకలో పాతేశాడంట. తర్వాత మళ్ళీ మరుసటి రోజున అదే దారి గుండా వెళ్తున్నప్పుడు ఇంకా అక్కడ ఉన్నటువంటి ఇద్దరు ఇశ్రాయేలీయులు దెబ్బలాడుకుంటున్నారట. హల్లెలూయా! దెబ్బలాడుకుంటుంటే, అన్నలారా, అయ్యలారా, మీరు సహోదరులు కదా ఇలాగా గొడవ పడకూడదు అంటే, అప్పుడు చెప్పినటువంటి పరిస్థితిలో, నీవు మాకు తీర్పరిగా ఉన్నావా? నేను ఐగుప్తుని చంపినట్టుగా నువ్వు మమ్మల్ని కూడా చంపేస్తావా అని చెప్పి వీళ్ళు అనగానే మోషే గారికి ఒకలాంటి భయం వచ్చింది. ఈ నోట ఆ నోట ఆ మాట రాజుగారికి చేరిందంటే రాజుగారు నన్ను తప్పకుండా శిక్షిస్తాడు, చంపుతాడు అని చెప్పి అనుకున్నాడు. హల్లెలూయా! కనుక ఈ రాజు దగ్గర కుతంత్రాలు కలిగి, కుయుక్తి కలిగి ఉండడం కంటే నేను ఒక ప్రత్యేకమైనటువంటి స్థితికి వెళ్ళిపోతాను అనుకొని మోషే గారు బయటికి ఐగుప్తు దేశం నుంచి విడిచి బయటికి వెళ్తాడు. బయటికి వెళ్తున్నప్పుడు ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో తెలియదు. హల్లెలూయా! మోషే గారికి ఉన్నటువంటి మంచి గుణం ఏంటంటే ఎవరికైనా సహాయం చేసే గుణం. తన యొక్క పిల్లలైనటువంటి వారిని కానీ బయట ఉన్నటువంటి పరిస్థితుల్లో సహాయం చేసే గుణం. మిద్యాను ప్రాంతంలోనూ వెళ్తూ మిద్యాను ప్రాంతం గుండా వెళ్తున్నప్పుడు ఆ మిద్యాను ప్రాంతంలో ఇత్రో అనేటువంటి ఒక యాజకుడు ఉన్నాడంట. ఆ యాజకునికి కొంతమంది కుమార్తెలు ఉన్నారు. ఇద్దరు కుమార్తెల, కొంతమంది కుమార్తెల ఉన్నారు. అయితే వారు గొర్రెల మంద మేపుకుంటున్నారట. హల్లెలూయా! గొర్రెల మందను మేపుకుంటుంటే ఆ గొర్రెల మందను మేపుకుంటున్నటువంటి వారు సాయంత్రం కల్లా మళ్ళీ ఆ మందకు నీళ్లు పెట్టవలసినటువంటి వారు ఆ నూతి దగ్గరికి వెళ్ళి నీళ్లు పెట్టడానికి వస్తుంటే ఆడపిల్లలు కనుక అందరూ త్రోసేసి వెనక్కి నెట్టేస్తుంటే మోషే గారు అది చూసి వారందరినీ పక్కనెట్టి కావలసినటువంటి నీళ్లు అన్నీ చేదిపోసి ఆ మందలకు తగ్గట్టుగా నీళ్లు పోసి ఆడపిల్లల్ని సేఫ్గా పంపించాడట. హల్లెలూయా! ఉపకారము ధర్మం మర్చిపోకూడదు. అది ఏదో ఒక రోజు ఖచ్చితంగా మనం దాని యొక్క ఆ ఫలం పొందుకుంటాం. హల్లెలూయా! ఒకరోజు అంటే మీకు ఒక స్టోరీ చెప్తాను. ఒకరోజు ఎగ్జామ్కి వెళ్తూ ఒక అబ్బాయి ఎగ్జామ్కి వెళ్తూ ఒక ఇంటి దగ్గర సొమ్మసిల్లిపోయాడంట. సొమ్మసిల్లిపోయి పడిపోతే ఎవరు దానంటే వచ్చినటువంటి వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు. ఆ తల్లి ఇంట్లో ఉన్నటువంటి ఒక తల్లి ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఆ సందర్భంలో ఏం చేస్తుందంటే బాబుని చూసి ముఖం మీద నీళ్ళు కొట్టి నీళ్ళతో ముఖం కడిగి కొంచెం నీళ్ళు ఇచ్చి కొంచెం తాగిన తర్వాత నాయన అలసట తీర్చుకో అని చెప్పి మంచం మీద కూర్చొని పెట్టి వేడి పాలు మరగపెట్టిన తర్వాత ఆ యొక్క పాలు ఆ బాబుకి ఇవ్వడం జరిగింది. బాబు కొంచెం స్పృహలోకి వచ్చి నెమ్మదిపరచబడి మళ్ళీ తన దారిని తను వెళ్ళిపోయాడట. హల్లెలూయా! ఒకరోజు ఈ తల్లికి మరణకరమైనటువంటి వ్యాధి వచ్చింది. ఆపరేషన్ చేస్తే బ్రతుకుతుంది. హల్లెలూయా! ఆపరేషన్ చేస్తే బతుకుతుంది. కానీ ఆపరేషన్కి చాలా విలువైనటువంటి ధనం, చాలా ఖరీదైనటువంటి ఆపరేషన్ కనుక చాలా ఖరీదు అవసరం, చాలా డబ్బు అవసరం. అయితే ఆ తల్లి నేను చనిపోవడానికి సిద్ధం అనుకుని సిద్ధపడిపోయింది. హల్లెలూయా! డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ అన్నాడు, ఈమెకి సర్జరీ చేయాలి, ఆపరేషన్ చేస్తే అది తీస్తే బ్రతుకుతుంది, లేకపోతే చచ్చిపోతుంది అంటే డాక్టర్లు అన్నారు, ఈవిడంతుంది డబ్బులు లేవయ్యా అంటే వెళ్ళిపోండి అని చెప్పేసి గెంటేస్తున్నారు. ఆ సమయంలో ఒక డాక్టర్ గారు వచ్చి ఆ వ్యక్తిని చూసిన వెంటనే ఈమెను ఎందుకు బయటికి గెంటేస్తున్నారు అంటే, అయ్యా ఆమె ప్రాణాంతకమైనటువంటి స్థితిలో ఉంది, సర్జరీ చేయాలంటే కొన్ని లక్షలు ఖరీదైనటువంటి వైద్యం చేయాలి, కనుక ఆ ఖరీదైన వైద్యం చేయడానికి ఇంత ఏమీ లేదంట, అందుకని మేమేమీ చేయలేకపోతున్నాం కనుక పంపిస్తున్నాం అన్నారు. అయితే ఆయన చెప్పాడు, అయ్యా ఈమెను లోపలికి తీసుకుని వెళ్ళి ఈమె కొరకు అయినటువంటి ఖర్చు యావత్తు కూడా నా మీద వేయండి, ఈమెకు ఆపరేషన్ నేనే చేస్తాను అని చెప్పేసి ఆ డాక్టర్ తీసుకుని వెళ్ళి చక్కగా ఆపరేషన్ చేసిన తర్వాత ఆమె కోలుకున్న తర్వాత ఆమె దగ్గరికి వెళ్ళి అమ్మా ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పి అడిగాడంట. హల్లెలూయా! అయ్యా నేను మరణించవలసిన దానిని, కానీ నా దగ్గర ఏదీ లేదు, కానీ బ్రతికించడానికి నా దగ్గర ఏమీ లేదు కదా, నన్ను ఎలా బ్రతికించారు, ఎందుకు బ్రతికించారు, నేను కనీసం నీకు ఆ డబ్బులైనా చెల్లించలేను కదా అని ఏడుస్తుందట. హల్లెలూయా! ఏడుస్తుంటే ఆ తల్లిని పట్టుకొని డాక్టర్ ఏడుస్తున్నారు, అమ్మా ఒకరోజు నేను సమస్యలు పోయి పడిపోయినప్పుడు ఎవరు నన్ను ఆదరించలేదు, కానీ నువ్వు నన్ను ముఖం మీద నీళ్ళు కొట్టి నీళ్ళు ఇచ్చి
వేడివేడి పాలు ఇచ్చి కొద్దిసేపు మంచం మీద పడుకుని పెట్టి నన్ను సేరదీసిన తర్వాత నువ్వు నన్ను పంపించావు. ఆ రోజు నా ప్రాణం పోవలసింది, కానీ ఆ రోజు నన్ను కాపాడావు కనుక ఈరోజు నీ ప్రాణాన్ని నేను కాపాడడానికి డాక్టర్ అయ్యానమ్మా అని చెప్పి ఏడుస్తాడంట. హల్లెలూయా. ఇది నిజంగానే జరిగింది. హల్లెలూయా. ఉపకారము ధర్మము మర్చిపోకూడదు. అది శత్రువులకైనా కానీ చేయడం మర్చిపోకూడదు. హల్లెలూయా. కనుక అలాంటి అనుభవంలోనే మోషే గారు కూడా ఆడపిల్లల విషయంలో మేలు చేస్తున్నప్పుడు ఆడపిల్లలు ఆ మేలు పొందుకొని వెళ్ళిపోయారు. హల్లెలూయా. గొర్రెల మందను నీళ్ళు పెట్టగానే తాగి వెళ్ళిపోయారు, తోలుకొని వెళ్ళిపోయారు. ఇత్రో గారు వచ్చి, అమ్మా ఎప్పుడు చీకటి అయిపోయిన తర్వాత వచ్చేవారు కదా, ఈరోజు ఏంటి తొందరగా వచ్చారు అంటే వారి యొక్క కుమార్తెలు చెప్తున్నారు. నేను చెప్తున్నాను మీకు ఈజీగా అర్థమవుతుందని. కావాలంటే ఆ 3వ అధ్యాయం 4వ అధ్యాయం కూడా చదవండి, అప్పుడు మీకు ఇంకా అర్థమవుతుంది. అప్పుడు ఇత్రగాడు అడిగితే, నాన్న ఐగుప్తీయుడు ఒకడు వచ్చి మన మందలన్నిటికీ నీళ్ళు చేదిపోసి మందలన్నిటికీ నీళ్లు పెట్టాడు, అందుకని ఇంత త్వరగా వచ్చేసాము అంటే, అమ్మా మీ పట్ల అంత మంచి చేసినటువంటి వాణిని మీరు అక్కడే ఎలా వదిలేసి వచ్చేసారు? మీరు ఆయన్ని ఇంటికి తీసుకుని రావాలి కదా, ఆయన మన ఇంటి దగ్గర భోజనం పెట్టాలి కదా అని చెప్పి ఇతర గారు చెప్పారు. హల్లెలూయా. ఆ మిద్యాను ప్రాంతం కూడా దేవుని ప్రజలైనటువంటి వారు ఉండేటువంటి ప్రదేశమే, కానీ ఇతరో గారు యాజకుడిగా ఉన్నాడు, కానీ ఆ ప్రదేశాల్లో ఉన్నటువంటి ప్రజలు తీరి వేరు. కానీ అలాంటి సందర్భంలో మోషే గారిని ఇతరు గారు చెప్తారు, అమ్మా ఆ అబ్బాయిని తీసుకురండి అని. తిరిగి వెళ్ళి అబ్బాయిని తీసుకొస్తారు. అబ్బాయి వీళ్ళతో ఉండడానికి ఇష్టపడతాడు మోషే గారు. హల్లెలూయా. మోషే గారి కొరకు మనం చాలా విషయాలు వింటున్నాం, కానీ ఈ విషయాలు తెలియజేస్తున్నాను. మిద్యాను ప్రాంతంలోకి వెళ్ళిన తర్వాత ఇతరో ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇతరు గారితో చక్కగా ఉండడాన్ని బట్టి ఇతరు గారికి అబ్బాయి చాలా నచ్చేశాడు. హల్లెలూయా. మోషే గారు చాలా నచ్చేశాడు. మోషే గారికి, అయ్యా నా కుమార్తెని నీకు ఇచ్చి పెళ్లి చేయడానికి నాకు ఇష్టమైంది కనుక నువ్వు చేసుకుంటావా అంటే మోషే గారికి వేరే ఆప్షన్ లేదు. హల్లెలూయా. అప్పటికి 40 సంవత్సరాలు వచ్చి మంచి ప్రాయంలో ఉన్నాడు కనుక మోషే గారు ఆ యొక్క ఇతరు గారి యొక్క కుమార్తెను పెళ్లి చేసుకుంటాడు. సిపోరా అనేటువంటిది ఆమె. చూడండి ఒకసారి 2వ అధ్యాయంలో 20వ వచనం నుంచి చదువుదామా. అతడు తన కుమార్తెలతో అతడు ఎక్కడ ఆ మనుషుని ఎలా విడిచి వచ్చితిరి, భోజనమునకు అతన్ని పిలుచుకొని రండి నేను. మోషే ఆ మనుషునితో నివసించుటకు సమ్మతించను. అతడు తన కుమార్తె అయిన సిప్పోరాను మోషేకి ఇచ్చెను. హల్లెలూయా. మోషే గారి యొక్క సత్ప్రవర్తన చూసినప్పుడు ఈయనకి నా కుమార్తెను ఇవ్వాలి అనిపించింది. హల్లెలూయా. సిప్పో గారిని ఇచ్చినప్పుడు సిప్పో గారికి ఏంటమ్మా పరదేశన ఇంటిని గెర్షోమును పేరు పెట్టాను. హల్లెలూయా. అన్ని దేశంలో పరదేశిగా ఉండి దేవుడు నాకు ఒక గర్భఫలం ఇచ్చాడు. ఆ బాబు పేరు గెర్షోము అని చెప్పి పెట్టడం జరిగింది. హల్లెలూయా. అయితే మోషే గారికి భార్య ఉంది, ఒక బిడ్డడు ఉన్నాడు. 40 సంవత్సరాల పాటు చక్కని అనుభవంలో ఉన్నారు. ఆ తర్వాత కాలక్రమేణా వచ్చేసరికి మోషే ఏం చేస్తున్నాడంటే మా అమ్మ మందరం మేపుచు అరణ్య అవతలకు తోలుకొని 3వ అధ్యాయం. మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. హల్లెలూయా. ఆ మందను మేపుకుంటూ ఏం చేస్తున్నాడంటే హోరేబు పర్వతానికి సమీపించాడట. దేవుని పర్వతమైనటువంటి హోరేబుకి సమీపించాడు. ఆ హోరేబు దగ్గర ఒక పొద మండుతుందట, కానీ పొద కాలిపోలేదట. హల్లెలూయా. పొద మండుతుంది, పొద కాలిపోలేదు. అసలు మంట వస్తుంది, పొద ఎందుకు కాలిపోలేదు అని చూడడానికి మోషే గారు త్వరపడి వెళ్తుంటే అక్కడ ఏమంటాడట, దేవుడు మాట్లాడుతున్నాడు. చదవండి. గొప్ప వింత చూచుదని అనుకొని దాన్ని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుటకు యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుము నుండి మోషే మోషే అని అతనిని పిలిచెను. అందుకు అతడు చిత్తం ప్రభువా అనెను.
అందుకే ఆయన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశం అనెను. హల్లెలూయా. ఈ విషయాలు మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే మోషే గారు అరణ్య ప్రాంతం అంతయు తమ మందను మేపించుకొని హోరేబు పర్వతానికి సమీపించాడు. హోరేబు పర్వతము దేవుని పర్వతము, దేవుడు ఉండేటువంటి పరిశుద్ధ పర్వతం. హల్లెలూయా. ఈరోజు దినాన భూమి మీద ఉన్నటువంటి మనం కూడా మోషే గారిలాగా అరణ్య ప్రదేశం, శ్రమలో యొక్క ప్రదేశం, శ్రమ, బాధ, కరువు, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, కష్టాలు, శోధనలు అనేటువంటి పరిస్థితుల గుండా, అవన్నిటి గుండా మనం ట్రావెల్ చేస్తున్నాం, ప్రయాణం చేస్తూ దేవుని యొక్క పర్వతమైనటువంటి, దేవుని యొక్క హోరేబు యొక్క కొండ అయినటువంటి, దేవుని యొక్క సన్నిధి అయినటువంటి దేవుని యొక్క మందిరానికి రావడం జరిగింది. హల్లెలూయా. దేవుని మందిరానికి ఎందుకు వచ్చాము అంటే దేవుని యొక్క సన్నిధిని అనుభవించడానికి, దేవుని యొక్క మహిమను చూడడానికి, దేవుని యొక్క ప్రభావంతో నింపబడడానికి, దేవుని యొక్క కార్యాలు మనం పొందుకోవడానికి. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధికి మనం సమీపించినప్పుడు మనలోనికి ఆయన యొక్క కార్యాలు రావాలని దేవుని యొక్క మందిరానికి సమీపించాం. హల్లెలూయా. అదేవిధంగా మోషే కూడా ఆ పొద దగ్గరికి సమీపించినప్పుడు మోషే నీవు ఈ పొదకు ఈ తట్టు రావద్దు అంటాడు. హల్లెలూయా. ఎందుకు రావద్దు అన్నాడు అంటే ఆ తట్టు వస్తున్నటువంటి ఆయన వచ్చే కాలుకి ఏమున్నాయంట? చెప్పులు ఉన్నాయి. హల్లెలూయా. కాళ్ళకి చెప్పులు ఉన్నాయి. హల్లెలూయా. అపవిత్రమైనటువంటి చెప్పులు ఉన్నాయి. హల్లెలూయా. ఈరోజు దినాన్న ఆ బయట పెట్టవలసినటువంటి చెప్పులు లోపలికి వేసుకుని వస్తున్నటువంటి అనుభవం సంఘం దగ్గర ఉండకూడదని దేవుని మాట మోషే గారి ద్వారా తెలియపరుస్తుంది. హల్లెలూయా. మేమేమి చెప్పులు వేసుకొచ్చామండి మందిరంలోనికి? ఉట్టుకాలతో ఉన్నాం కదా. కానీ మోషే వేసుకున్నటువంటి చెప్పులు, ఆ చెప్పులు అయితే మనం ఏం చేస్తున్నామంటే శరీర సంబంధమైనటువంటి కార్యాలను పట్టుకొని, అపవిత్రమైనటువంటి కార్యాలను పట్టుకొని దేవుని మందిరానికి ప్రవేశిస్తున్నామంట. హల్లెలూయా. నువ్వు మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన అంతట్లో జాగ్రత్తగా చూసుకొనుము అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. కనుక మోషే సమీపించినప్పుడు తన స్థితి చూసుకోలేదు. దేవుడు మాట్లాడుతున్నాడు, నీ చెప్పులను విడిచి, ఇది పరిశుద్ధ స్థలం, ఇది. ఒకసారి చదువుదాం అన్నమాట. మోషే అక్కడ ఈ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొదనడుము నుండి మోషే అని అతనిని పిలిచెను. అందుకే అతడు చిత్తం ప్రభువా అనెను. అందుకే ఆయన దగ్గరికి రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నువ్వు నిలిచిన స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. హల్లెలూయా. నీ చెప్పులు విడువు, నువ్వు నిలిచినటువంటి స్థలము పరిశుద్ధ స్థలము. ఈ పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించినటువంటి మన జీవితాల్లోని కూడా చెప్పులు అనేటువంటి అపవిత్రత, శరీరాశలు అనేటువంటి అపవిత్రత, నేత్రాశలు అనేటువంటి అపవిత్రత, డాంబికమైనటువంటి అపవిత్రతతో సమీపిస్తుంటుంటే దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఇదే. హల్లెలూయా. ఇది పరిశుద్ధ స్థలము, నువ్వు వాటిని విడిచి నన్ను సమీపించాలి. దగ్గరికి రా. అప్పుడు నువ్వు నిలిచిన స్థలము పరిశుద్ధ స్థలము అనేను. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడును, అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడబెరచెను. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమనంటే మన పితరుల కొరకు మనకు తెలియదు, కానీ మన పితరులు పేర్లు పెట్టి నువ్వు పలానా వాని యొక్క మనవడివి, పలానా వాని కొడుకువి అని చెప్తుంటే దేవుని దగ్గర నిర్ఘాంతపోయాడు. అయ్యో, నాకు మా తల్లి చెప్పినటువంటి సంగతులు, బాల్య దినమప్పుడు నా తల్లి నాతో మాట్లాడింది, అయ్యా మనం పలానా దేశం నుంచి పలానా దేశానికి వచ్చాం, పలానా వ్యక్తుల దగ్గర ఉండిపోయాం, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు వారి యొక్క దేవుడు మనకి ఈ స్థలాన్ని ఇస్తానన్నాడు, మనమేమో ఐగుప్తు దేశంలో ఉండిపోయాం అన్నటువంటి ఆ యొక్క చరిత్ర కూడా తన తల్లిగారు చెప్పినటువంటి చరిత్ర ఈయన విన్నాడు. హల్లెలూయా. అదే మాట ఆ దేవుని నోట మాట్లాడుతున్నప్పుడు, నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును అని చెప్పగా మోషే తన ముఖాన్ని కప్పుకొని దేవుని వైపు చూడవరిచాడు. హల్లెలూయా. ఈరోజు దినాన్న నీ యొక్క గతం తెలిసిన దేవుడు. హల్లెలూయా. నా గతం తెలిసిన దేవుడు. నా అంతరంగములో ఆలోచనలు పుట్టకముందు
నన్ను ఎరిగిన దేవుడు, నా హృదయ కార్యాలను బాగా క్షుణ్ణంగా ఎరిగిన దేవుడు. హల్లెలూయా. కనుక ఆయన సన్నిధికి సమీపించినప్పుడు ఖచ్చితంగా నువ్వు భయపడాలి. హల్లెలూయా. నాకు తెలియకుండా రహస్య స్థలాల్లో దాగగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? ఉంటాడా? బాబు, రహస్య స్థలాల్లో దాగగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? విజయ్ ఉన్నాడా? లేడు. మరి రహస్యంగమైనటువంటి కార్యాలు ఆయన ఎదుట ఉన్నాయా? లేవు. కానీ ఆ అపవిత్రతను, ఆ కామకత్వపును, ఆ విగ్రహాలను, వ్యభిచారమును, ద్వేషమును, కలహములను, కక్షలను, అసూయలను, రాగద్వేషాలను విడిచిపెట్టుకోకుండా ఏం చేస్తున్నట్టు కప్పుకొని వస్తున్నటువంటి అనుభవం. కానీ దేవుడు చెప్తున్నాడు, అమ్మా నా సన్నిధికి నువ్వు సమీపించినప్పుడు, అయ్యా నా సన్నిధికి నువ్వు సమీపించినప్పుడు సరి చేసుకొని రావాలి. నీ ప్రవర్తన అంతటా జాగ్రత్తగా చూసుకుని రావాలి. హల్లెలూయా. ఈరోజు దినాన్న రక్షించబడినటువంటి మన జీవితాలలో, బాప్తీసం పొందుకున్నటువంటి మన జీవితాలలో ఎలా ఉన్నామంటే ప్రారంభంలో ఉన్నటువంటి అనుభవంలో ఉన్నాం. హల్లెలూయా. విజయల్ బాబు చిన్నోడున్నాడు, ఆడు అప్పుడు ఇంతే ఉండి ఇప్పుడు ఇంతే ఉండి మరొక 10 సంవత్సరాలు పోయిన తర్వాత అంతే ఉన్నాడు అనుకోండి. ఏ తల్లిదండ్రులకి సంతోషం ఉంటుంది? ఎదుగుదల లేనటువంటి బిడ్డలను చూసినప్పుడు ఉండదు. మరి బాప్తీసం పొందుకుని రక్షించబడినటువంటి నీవు ఇంకొక స్థితికి ఎదగాలి. హల్లెలూయా. ఇంకొక స్థితికి ఎదగాలి. కానీ ఆ స్థితికి ఎదగకుండా మనం ఏమంటూ ఉన్నామంటే ఇంకా అందులోనే ఉండిపోయాం. బాప్తీసం పొందినటువంటి ప్రతి వాడు రక్షించబడును, నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షించబడును. ఆ రక్షించబడినటువంటి అనుభవంలో ఉండిపోయాం. రక్షించబడినటువంటి వారు చేయవలసినటువంటి కార్యాలు ఉన్నాయి. హల్లెలూయా. రక్షించబడినటువంటి వారు చేయవలసినటువంటి కార్యాలు ఏంటట? రోగులను స్వస్థపరిచేటువంటి కార్యాలు ఉన్నాయి, దెయ్యాలను వెలగొట్టే కార్యాలు ఉన్నాయి. విషపూరితమైన ఏది తాగినా అది ఎటువంటి హాని జరిగించదు. అలాంటి ఉన్నతమైనటువంటి అనుభవాలు సంఘము ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నింపబడ్డారో, సంఘము ఎప్పుడైతే దేవుని ఆత్మతో నింపబడుతున్నప్పుడు సంఘం ఏమవుతుందంటే దినదినము ప్రబలుతుంది. హల్లెలూయా. సంఘంలో ఉన్నటువంటి వారు ఎక్కడికి వెళ్ళినా కానీ దేవుని మాట ప్రవచించగానే, మాట ప్రకటించగానే వారు రక్షణ పొందుకుంటున్నారు. దెయ్యాలు పట్టిన వారు విడిపింపబడ్డారు, రోగులు స్వస్థపరచబడ్డారు. అందులో పేతురు గారు కానీ, పౌలు గారు కానీ, యోహాను గారు కానీ, బర్నబా కానీ, వీళ్ళందరూ కూడా, అననీయ కానీ, వీళ్ళందరూ శక్తి పొందుకుని ఏం చేశారంట? దేవుని పరిచర్య జరిగించారు. ఈరోజు దినాన్న ఒక పౌలు గారా ఉండడానికి దేవుడు మనల్ని పిలిచాడు. హల్లెలూయా. పౌలుగా ఉండడానికి పిలిచాడు, ఒక బర్నబాగా ఉండడానికి పిలిచాడు, ఒక ఆంద్రేయగా ఉండడానికి పిలిచాడు, ఒక పేతురుగా ఉండడానికి పిలిచాడు, ఒక యోహానుగా ఉండడానికి పిలిచాడు, ఒక ఏలియాగా ఉండడానికి పిలిచాడు, ఒక ఎలీషాగా ఉండడానికి పిలిచాడు. హల్లెలూయా. నీ ద్వారాగా నా ద్వారాగా దేవుని కార్యాలు జరగాలంటే ప్రారంభంలోనే ఉండిపోయినటువంటి అనుభవం ఉండకూడదు. హల్లెలూయా. పాత నిబంధన కాలంలో మనం మాట్లాడుతున్నట్టుగా అది ఆవరణంలో ఏముందట? గంగాలం ఉందట. ఆ పక్కనే ఏముందట? బలిపీఠం ఉందట. హల్లెలూయా. బలిపీఠానికి సమీపించినప్పుడు గంగాలం దగ్గరికి వెళ్ళి కాళ్ళు కడుక్కోవాలంట. హల్లెలూయా. రక్షణ పొందుకున్నటువంటి అనుభవం, కాళ్ళు కడుక్కున్నటువంటి అనుభవం. హల్లెలూయా. ఆ అనుభవం వచ్చిన తర్వాత ఏమవ్వాలట? మనం దాహన బలి పశువును తీసుకుని వెళ్ళి చర్మం వలవాలంట. హల్లెలూయా. దాని పీక తల నుండి ముండవ నుంచి తల వేరు చేయాలంట. తర్వాత తన యొక్క చర్మను వలవాలంట. ఒలిసిన తర్వాత అవయవాలన్నీ విభజించాలంట. హల్లెలూయా. విభజించినటువంటి అవయవాలను ఆ దాహన బలి కట్టెల మీద వేసి కాల్చి బూడిద చేయాలి. హల్లెలూయా. కాల్చి బూడిద చేసినప్పుడు దానికి స్వరూపం లేదు, సొగసు లేదు. హల్లెలూయా. ఈ బూడిద ఏంటి అంటే బూడిద అంతే, దానికి ఏమీ లేదు. హల్లెలూయా. అంటే క్రీస్తునందు ఉన్నటువంటి మనము శరీర సంబంధంగా చచ్చిన అనుభవం. హల్లెలూయా. ఆ జంతువు యొక్క స్వరూపం కోల్పోయింది. హల్లెలూయా. జంతువు యొక్క రూపం ఆ బూడిదలో ఉందా? కనబడుతుందా? కనబడదు, బూడిద అయిపోయింది. ఇప్పుడు నీ స్వరూపము, నా స్వరూపము ఏమైపోవాలట? మానవ ఇది శరీర సంబంధమైనటువంటి స్వరూపము ఏమైపోవాలట? పోవాలి. హల్లెలూయా.
నా స్వనీతి పోవాలి, నా స్వయం పోవాలి, నా రాజ్యం పోవాలి, నా స్వచ్ఛత్వం పోవాలి, నా స్వార్థం పోవాలి, నాలో ఉన్నటువంటి అసూయ పోవాలి. ఇప్పుడు నేనేమై ఉన్నాను? బూడిదగా ఉండాలి. హల్లెలూయా. బూడిదగా ఉండాలి అంటే చచ్చిపోయినటువంటి అనుభవం. చచ్చినోడికి తన్నినా ఆడికి తెలియదు. హల్లెలూయా. తన్నినా తెలియదు, తిట్టినా తెలియదు, అరిచినా తెలియదు. కారణం ఏంటంటే చచ్చిపోయటం. కానీ మనం ఇంకా చావలేదు. హల్లెలూయా. హల్లెలూయా. మనం ఇంకా చావలేదు. హల్లెలూయా. ఆదాము యొక్క గుణాలు, ఆదాము యొక్క బుద్ధులు, ఆదాము యొక్క కార్యాలు ఇంకా మన దగ్గర ఉన్నాయి. హల్లెలూయా. అర్థమవుతుందా దివ్య? ఇప్పుడు ఏం చేయాలట? ఆదాము గుణాలు పోవాలి. మొదట ఆదాము గుణాలు పోవాలి. రెండవ ఆదాము అనేటువంటి యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచి బాప్తిసం పొందుకునడాన్ని బట్టి పాతవి గతించిపోయి కొత్తవిగా మనం మారాలి. హల్లెలూయా. నీవు నేను మనం క్రీస్తునందు ఉన్న ఎడల పైనున్న వాటిని వెతకాలి. ఎందుకంటే ఈ లోక సంబంధమైనటువంటి కార్యాలు కాదు మనం. హల్లెలూయా. కనుక దేవుని యొక్క బిడ్డలైనటువంటి మనం ఆ స్థితికి ఎదగాలి. హల్లెలూయా. మోషే గారి దగ్గర మొదలెట్టేసి ఎక్కడికి వచ్చామట? మనం శరీర సంబంధులుగా చచ్చిన అనుభవంలోను, ఆత్మ సంబంధులుగా బ్రతికినటువంటి అనుభవంలోను ఉండడానికి పిలువబడ్డాం. అందుకని పరిశుద్ధ స్థలంలోనికి సమీపించినప్పుడు ఏం చేయాలట? ఆ చెప్పులను మోషే విడవమని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. హల్లెలూయా. మోషే ఎప్పుడైతే దేవుని యొక్క మాట విన్నాడో, ఎప్పుడైతే విధేయత చూపాడో, మోషేను ఫరో యొక్క ఐగుప్తు దేశానికి దేవుడిగా చేశాడు. హల్లెలూయా. ఫరో యొక్క దేశానికి, ఫరో యొక్క రాజ్యానికి, ఐగుప్తు దేశానికి దేవుడిగా చేసేసాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుని మాట విని విధేయత చూపినటువంటి అనుభవం మోషే గారి దగ్గర ఉంది. చెప్పులు వదిలిపెట్టేసేసి ముఖం నేలకు అంటుకొని దేవుని చూడడానికి భయపడ్డాడు. దేవుని సన్నిధిని సమీపించడానికి భయపడ్డాడు. దేవునితో మాట్లాడడానికి భయపడ్డాడు. దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగినటువంటి అనుభవంలో ఉన్నాడు. హల్లెలూయా. ఎవడు ఆయనను చూసి భయభక్తులు కలిగి ఉంటాడో ఆయన పట్ల, వారి పట్ల దేవుని కార్యాలు జరిగించడానికి ఇష్టపడి ఉంటాడు దేవుడు. తిరుగుబాటు చేసేవారికి పని అప్పచెప్పం. ఎదురు మాటలు చెప్పేవారికి పని అప్పగించం. నిందించే వారికి, హింసించే వారికి పని అప్పగించం. ఎవరైతే విధేయత కలిగి ఉంటారో, ఎవరైతే లోబడతారో వారికే ఆ యొక్క పని అప్పగింపబడుతుంది. మోషే గారు ఆ విధేయత చూసినప్పుడు, మోషే గారిలో ఆ లోబడే తత్వాన్ని చూసినప్పుడు దేవుడికి అనిపించింది, ఈయన నాకు కావాలి. హల్లెలూయా. ఈయన నేను వాడుకోవాలి. హల్లెలూయా. ఈయన నేను వాడుకోవాలి. హల్లెలూయా. నా విధేయత దేవునికి సంతోషపెట్టాలి, దేవునికి ఇష్టం పుట్టించాలి. హల్లెలూయా. మన వస్త్రధారణ కానీ, మన మాటలే కానీ, మన తీరే కానీ, మన యొక్క ఆలోచన విధానమే కానీ ఇతరులకు ఆకర్షణీయంగా ఉండాలి. అలాగని చెప్పేసి సింపుకొని తిరగని అవసరం లేదు. హల్లెలూయా. చక్కగా మన తీరి బాగా ఉండాలి. అది చూసినప్పుడు దేవుడు సంతోషిస్తాడు. అలాంటి అనుభవం మోషే దగ్గర చూస్తుంటాడు. హల్లెలూయా. మోషేకి ఒక విలువైనటువంటి పని అప్పగించాడు. హల్లెలూయా. విలువైనటువంటి పని ఏంటట? అక్కడ చదివినట్లయితే అక్కడ దేవుడు మాట్లాడుతుంటాడు ఆయనతో. చదవండి. యాకోబు దేవుడు అని చెప్పగా మోషే ముఖం నేలకి దేవుని వైపు చూడనేర్చను. మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారి పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖము నాకు తెలిసే ఉన్నవి. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు, నా యొక్క ప్రజలైనటువంటి వారు ఐగుప్తులో వారు నా యొక్క ప్రజల బాధను నిశ్చయంగా నేను చూచాను. హల్లెలూయా. అర్థమవుతుందండి? నా ప్రజల బాధలు నేను చూశాను, వారి నిష్ఠూర్పు చూశాను, వారి యాతన చూశాను, వారి కష్టం చూశాను. కష్టపెట్టి వారిని బట్టి వారి పెట్టిన మొర వింటిని. వారి దుఃఖము నాకు తెలిసే ఉన్నది. కాబట్టి ఐగుప్తుల చేతుల నుండి వారిని విడిపించుటకు ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశములకు, అనగా కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజీయులకు, హివీయులకు, యెబూసీయులకు నివాస స్థానమైన
పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు తిరిగి వచ్చినాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుడు మర్చిపోయాడా? ఇశ్రాయేలు ప్రజలను మర్చిపోయాడా? అమ్మా, నన్నెవరు పట్టించుకోలేదని విజయ్ అనొచ్చు కాక, నన్నెవరు అడగలేదు అని చెప్పి ఎవరైనా అనొచ్చు కాక. హల్లెలూయా. కానీ మనుషుల కంటే దేవుడు నిన్ను పట్టించుకుంటున్నాడు. దేవుడు నీ పట్ల కార్యాలు చేయడానికి చూస్తున్నాడు. హల్లెలూయా. తల్లి తన బిడ్డలను మరిచినా మరవచ్చునేమో కానీ నేను నిన్ను మరువను. హల్లెలూయా. నేను నిన్ను విడువను. హల్లెలూయా. కనుక ఆయన మనల్ని అంతగా ప్రేమిస్తున్నాడు అన్న సంగతి మనకు తెలియదు. మరణకరమైనటువంటి పరిస్థితుల గుండా వెళ్ళినా కానీ, అపాయకరమైనటువంటి కాలాల గుండా వెళ్ళినా కానీ, కరువు కాలాల గుండా వెళ్ళినా కానీ దేవుని యొక్క మహాకృప పొందిన వారం మనం. హల్లెలూయా. కొంతమంది అలాంటి శ్రమలు పడి హతసాక్షులుగా చనిపోవచ్చుగాక, ఆయనను దేవుడు తగిన సమయం అందు వాని ఫలాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఈరోజు కూడా మనం ప్రార్థన చేస్తుంటాం. ప్రభా, నా స్థితిని చూసావా, నా బాధను చూసావా, నా కన్నీరుని చూడవా, నా కష్టాలను చూడవా, నేనేమై ఉన్నానో చూడవా. చూస్తున్నాడమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. చూస్తున్నాడు ఆయన. తగిన సమయం అందు నీకు జవాబునిచ్చే దేవుడు ఆయన. కనుక ఆ విషయాలలో మోషేకు తెలియజేస్తున్నాడు. వారికి నేను పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి నడిపించబోతున్నాను. హల్లెలూయా. కొన్ని సంవత్సరాల పాటు కష్టం తర్వాత దేవుడు వారిని తిరిగి దర్శించడం జరిగింది. హల్లెలూయా. 430 సంవత్సరాలు తర్వాత వారిని తిరిగి దర్శించడం జరిగింది. కారణం ఏంటంటే వారి రోదన, వారి ఏడుపు, వారి కన్నీరు, వారి బాధ, దుఃఖం, వారి కష్టం దేవుని సన్నిధికి చేర్చబడింది. హల్లెలూయా. ఈరోజు దినాన నీవు నేను మనం సులకనోలం అంటారు కదా, ఇలా అంటే అలా పడిపోతాం, ఇలా అంటే మాట వస్తే పడిపోతాం. హల్లెలూయా. వెంటనే ఏదైనా సమస్య వస్తే చాలు నిందించేస్తాం, వెంటనే తిప్పేస్తాం, వెంటనే మాట్లాడేస్తాం, సులకనగా మాట్లాడతాం. కానీ దేవుడు బరువైనడు. హల్లెలూయా, హల్లెలూయా. సమయం వచ్చినప్పుడు కార్యాలు జరిగించే దేవుడు ఆయన. 430 సంవత్సరాల తర్వాత దర్శించాడు. 430 సంవత్సరాల నుంచి వాళ్ళు కష్టపడినటువంటి కష్టార్జితం యావత్తు కూడా రూపాయితో పాటు, అన్నం పైసలతో పాటు ఓడదీసేసి ఇశ్రాయేలీయులని ఐగుప్తు దేశం నుంచి పంపిస్తున్నప్పుడు ధనవంతుడిగా పంపించబోతున్నాడు. హల్లెలూయా. వారు అంతవరకు కఠినలుగా ఉన్నారు, అంతవరకు పొగరబోతులుగా ఉన్నారు, అంతవరకు వెట్టి చాకరీ చేయించడంలో కఠినమైనటువంటి మూర్ఖులుగా ఉన్నారు ఐగుప్తీయులు. కానీ ఒక దినాన్న విడుదల పొందుతున్నటువంటి దినాన్నంట ఏది కావాలో, మీది ఏది కావాలో అది అడగండి, మేము ఇస్తాము, అది పట్టుకుని వెళ్ళండి, మీ దేవుని ఆరాధించండి. మీరు మా మధ్యలో ఆ దేవుని ఆరాధించకుండా ఉంటే మేము నశించిపోతాం, దయచేసి మీరు వెళ్ళండి, ఏది కావాలంటే అది పట్టుకెళ్ళండి. హల్లెలూయా. అప్పుడు అడగరానివన్నీ అడిగేశారు. హల్లెలూయా. అడగరానివంటే డబ్బు, బంగారం, విలువైనటువంటి నాణాలు, ఏది కావాలో అది అడిగేశారు. పశువులు, ఒంటులు, ఏది కావాలో అవన్నీ అడిగేశారు. హల్లెలూయా. అవన్నీ పట్టుకొని వెళ్ళిపోయారు. హల్లెలూయా. వస్తాననుకుని ఎదురు చూస్తున్నారు, రాలేదు. హల్లెలూయా. దేవుడు ఆ సమయంలో వారికి జాలి మనసు కలిగించాడు, కనికరం కలిగించాడు, వారి పట్ల మంచి మనసుని కలిగించాడు. కారణం ఏంటంటే దేవుడే వారి యొక్క విడుదల సమయంలో వారికి రావాల్సినటువంటి పైకం యావత్తు కూడా ఆ విధంగా వాళ్ళకి ఇప్పించడం జరిగింది. హల్లెలూయా. దేవుని నీతి వేరు, దేవుని యొక్క ధర్మశాస్త్రం వేరు. కనుక ఆయన ఏది చేయాలనుకున్నాడో అదే. హల్లెలూయా. కనుక మనం కష్టం, మన శ్రమ, మన దుఃఖం, మన బాధ, ఎవరు నన్ను చూడలేదు, ఎవరు నన్ను పట్టించుకోలేదు అని అప్పుడప్పుడు గింజుకుంటుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. వినబడుతుందా బాబు? ఎవరు పట్టించుకోలేదు, ఎవరు నన్ను చూడలేదు, ఎవరు నాకు లేరు అంటారు. హల్లెలూయా. కానీ ఆయన మనతో ఉన్నాడు. నేను పిలిచేవాడు ఒకడున్నాడు, నేను చూస్తున్నవాడు ఒకడున్నాడు,
నీ కష్టాన్ని, నీ శ్రమను, నీ సహనాన్ని నేను ఎరుగుదును. హల్లెలూయా. వినబడుతుందా? నేను నిన్ను చూస్తున్నాను, నేను నిన్ను ఎరుగుదును అని చెప్తున్నాడు. అప్పుడు ఈ విధేయత కలిగినటువంటి మోషే గారికి పని అప్పగించారు. హల్లెలూయా. విధేయత కలిగినటువంటి మోషే గారికి పని అప్పగించాడు. ఏంటంటే ఆ పని, నీవు నా ప్రజలైనటువంటి వారిని ఇశ్రాయేలును విడిపించి ఆ దేశం నుంచి తీసుకురా. హల్లెలూయా. ప్రభా, నా వల్ల కాదు నాయనా, నా వల్ల కాదు అంటాడు మోషే. నేను నత్తివాడిని, నేను మాట నేర్పరిని కాదు అంటే దేవుడు మాట్లాడతాడు. ఏమని? అందుకు మోషే ఇశ్రాయేలీయులను ఐగుప్తుల నుండి తోడుకొని పోవుటకు అంతటి వారిని దేవునితో అనగా, మోషే చిత్తగించుము, నేను ఇశ్రాయేలీయుల యొద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపినని వారితో చెప్పగా, వారు ఆయన నీ పేరేమని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పవలనని దేవుడిని అడిగిను. అందుకు దేవుడు, నేను ఉన్నవాడును. హల్లెలూయా. హల్లెలూయా అనేమంటున్నాడండి. నేను ఉన్నవాడును. హల్లెలూయా. అనువాడునై ఉన్నాను. హల్లెలూయా. ఏం పేరంట ఆయన పేరు? ఉన్నవాడు. హల్లెలూయా. అనువాడు. ఆయన రానయ్యి ఉన్నవాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఉన్నవాడను అనువాడవు నా ఇమ్మానుయేలు పాట ఉంది కదా. హల్లెలూయా. కనుక ఆ ఉన్న దేవుడు, అనువాడైనటువంటి దేవుడు అని చెప్తున్నాడు, నేను ఉన్నవాడును అనువాడును అని. హల్లెలూయా. నీ జీవితంలో, నా జీవితం ఉన్నటువంటి దేవుడు, మనము ఆరాధిస్తున్నటువంటి దేవుడు. హల్లెలూయా. కనుక ఆ యొక్క సన్నిధిలో చెప్తున్నాడు, నేను ఉన్నవాడును అనువాడునై ఉన్నానని మోషేతో చెప్పును. మరియు ఆయన ఉండునను నీవు ఇశ్రాయేలీలతో చెప్పవలను. మరియు దేవుడు మోషేతో ఇట్లా, నేను మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు నైనా యెహోవా మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలుతో చెప్పవలను. నిరంతరము నా నామము ఇదే. హల్లెలూయా. ఇదే తరతరములకు ఇది నా జ్ఞాపకార్థ నామము. నీవు వెళ్ళి ఇశ్రాయేలీయుల పెద్దలకు పోగు చేసి మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడు నాకు ప్రత్యక్షమై ఇట్లా, నేను మిమ్మల్ని ఐగుప్తులో మీకు సంభవించినది దానిని నిశ్చయముగా చూచితిని. ఐగుప్తు బాధలో నుండి పాలు తేనెలు ప్రవహించే దేశమునకు అనగా కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజీయులు, హెవీయులు, ఎబూసీయులు దేశమునకు మిమ్మల్ని రప్పించదనని సెలవిచ్చినని వారితో చెప్పుము. వారు నీ మాట విందురు గనుక నీవు ఇశ్రాయేలు పెద్దలను ఐగుప్తు రాజు నదికి వెళ్ళి అతను చూచి, హెబ్రీయుల దేవుడైన యెహోవా మాకు ప్రత్యక్షమాయను గనుక మేము అరణ్యమునకు 3 దినములు ప్రయాణం అంతా దూరం పోయి మా దేవుడైన యెహోవాకు బలిని సమర్పించదము, సెలవిమ్మని అతనితో చెప్పవలెను. ఐగుప్తు రాజు మహాబలముతో మీ మీదికి వచ్చి మిమ్మల్ని పోనీయడని నేను ఎరుగదును. ఈ విషయాలన్నిటినీ చెప్తున్నాడు. హల్లెలూయా. అందుకు మోషే ఏమంటున్నాడంటే 4వ అధ్యాయంలో, అందుకు మోషే, చిత్తగించము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు, యెహోవా నీకు ప్రత్యక్షము కాలేదు అందరూ అని ఉత్తరమేయగా, యెహోవా నీ చేతిలో ఉన్నదేంటి అని చెప్పి అడగగానే కర్ర ఉందట. హల్లెలూయా. అంటే మోషేకు ఒక నిర్ధారణ కలుగు చేస్తున్నాడు. మోషే ఒక మహిమతో నింపబడుతున్నటువంటి అనుభవం కలిగినటువంటి కార్యాలను నేర్పిస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. మోషేని పిలిచిన తర్వాత
మోషేకు కొన్ని బాధ్యతలు అప్పగించాడు. ఈరోజు దినాన నిన్ను నన్ను పిలిచిన తర్వాత నీకు నాకు సంఘము పట్ల కొన్ని బాధ్యతలు అప్పగించారు. ఈరోజు దినాన విడుదల ఇవ్వడానికి నువ్వు రక్షించబడ్డావు. నువ్వు దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క కుమారుడిగా కుమార్తెగా ఉన్నావు. హల్లెలూయా. ఉన్నటువంటి నీవు ఇతరుల కొరకు రక్షించేటువంటి అనుభవంలో మనం ఉండాలి. హల్లెలూయా. ఇతరుల కొరకు ప్రార్థన చేయనివాడు, తన పొరుగు వారి కొరకు ప్రార్థన చేయనివాడు, తన దేశం కొరకు ప్రార్థన చేయనివాడు, ప్రార్థన చేయనివాడు ఏంటంట, నరహంతకుడంట. హల్లెలూయా. అర్థమైందా అమ్మా? సారమ్మ గారు అర్థమైందా? సారమ్మ గారు, ప్రార్థన చేయనివాడు నరహంతకుడు. హల్లెలూయా. మన ఉండేటువంటి ఊరి కోసం, మనం ఉండేటువంటి మండలం కోసం, మనం ఉండేటువంటి జిల్లా కోసం, మనం ఉండేటువంటి రాష్ట్రం కోసం, మన ఉండేటువంటి దేశం కోసం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. అంటే దేశం జిల్లా అని కాదు, మనుషులంటే దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులై. మనం దేశం అంటే మనుషులంటే మనుషుల కోసం ప్రార్థన, దేశం అంటే మనుషుల కోసం. హల్లెలూయా. మనుషుల కోసం మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. హల్లెలూయా. ప్రార్థన అనేది దేవునితో మాట్లాడేటువంటి అనుభవం. నా కోసం ప్రార్థించండి, నా కోసం ప్రార్థించండి అని చెప్తాం. కానీ యోగ్యమైనటువంటి వాడు ఎక్కడ ఉండినా కానీ దేవుని మహాకృప పొందుకుంటారు. హల్లెలూయా. కనుక నీవు దేవుని ఎదుట యోగ్యంగా ఉండడానికి ఎప్పుడైతే సిద్ధపడతావో ఆ యోగ్యుని మీదకి ఆశీర్వాదాలు వస్తాయి. యోగ్యుడైనటువంటి వాడు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు తప్పకుండా అంగీకరిస్తాడు. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధికి సమీపించినటువంటి మోషే తనకున్నటువంటి అపవిత్రమైనటువంటి చెప్పులు విడిచాడు. చెప్పులు విడవగానే దేవుని యొక్క కార్యాలు దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుని ఉద్దేశాలను తెలియజేస్తున్నాడు. ఈరోజు దినాన్న నీ యొక్క స్థితిని, మన పాత స్థితి ఏదైతే ఉందో దాన్ని విడిచిపెట్టి దేవుని సన్నిధికి సమీపిస్తున్నప్పుడు ఆ సన్నిధిలో నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు. మాట్లాడినటువంటి మాట విని విధేయత చూపాలి. హల్లెలూయా. విని విధేయత చూపాలి. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి, అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళి మాటల కోసం తర్కించుకునే అవసరం లేదు. దేవుని మాట వినడానికే వచ్చావు. విను, బలపడు, దీవించబడు, ఆశీర్వదింపబడు, ఆశీర్వాదకరంగా మార్చబడు. మనం అనేకులకి ఆశీర్వాదకరంగా మార్చబడదాం. హల్లెలూయా. కనుక ఇందులో వాక్యంలో మనం తప్పులు పట్టడానికి మన దగ్గర ఏమీ లేదు. హల్లెలూయా. ఉన్నట్టుగా బోధిస్తున్నప్పుడు దాంట్లో తప్పులేమీ దొరకవు. హల్లెలూయా. కనుక వాక్యాన్ని వింటున్నటువంటి మన జీవితాల్లోనికి ఎప్పుడైతే విధేయత కలిగి ఉంటామో, ఎప్పుడైతే దేవుని ఏదో మాటకు భయపడతామో ఆ సమయంలో దేవుడు బాధ్యత అప్పగించాడు. ఆ బాధ్యత ఏంటంటే రక్షించే బాధ్యత, విడిపించే బాధ్యత. ఈరోజు నీకు నాకు కూడా ఒక బాధ్యత ఉంది. హల్లెలూయా. దేశం కోసం ప్రార్థించాలి, ప్రపంచ దేశాల కొరకు ప్రార్థించాలి. వీరి కొరకు ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థనను బట్టి దేవుడు మన ప్రార్థన అంగీకరించి విడుదలను అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు విడుదల వెంటనే రాకపోవచ్చేమో, కానీ తగిన సమయమందు విడుదల, తగిన సమయమందు సహాయము మన ద్వారాగా దేవుడు ఇస్తాడు. కానీ ప్రార్థన నువ్వు చేయకపోతే, నేను చేయకపోతే, మనం చేయకపోతే, ప్రార్థన చేయకపోతే నరహంతకులుగా పిలబడతాం. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేయలేని కారణంగా హంతకుడివి. ఎందుకు అంటే ఎంతోమంది నరకానికి వెళ్ళిపోయారు. హల్లెలూయా. హెహెజ్కేలు గ్రంథంలో ఉంటుంది కదా, బద్దలైన సందులో నిలబడి దేశం కొరకు ప్రార్థించేవారు ఒక్కడైనా ఉంటే వారిని బట్టి ఆ దేశాన్ని రక్షిస్తానంటాడు. ఈరోజు దినాన మనం పాడైపోయినటువంటి ప్రజల కొరకు దేవునికిను జనులకును మధ్యవర్తులుగా ఉండి దేవునికి విజ్ఞాపన చేసేటువంటి విజ్ఞాపనకర్తలుగా మనం మారాలి. హల్లెలూయా. మోషే గారి యొక్క స్థితి అది. అయితే మోషే గారు పిలువబడిన తర్వాత మోషే గారి యొక్క జీవితంలో ఒక కుమారుడైనటువంటి గెర్షోమును తీసుకొని అక్కడ బయలుదేరుతుంటారు. 4వ అధ్యాయం 24వ వచనంలో ఇత్రో దగ్గరికి వెళ్ళి ఇత్రోకి విషయాలు చెప్తాడు. ఇత్రో అంటాడు, అయ్యా నీ భార్యను నీ కుమారుడిని తీసుకుని వెళ్ళిపో అని అనగానే ఆ కార్యాలు చేయడానికి ఐగుప్తు దేశానికి మోషే గారు బయలుదేరుతుంటారు. హల్లెలూయా. అర్థమవుతుందమ్మా? చాలా కూల్గా చెప్తున్నాను, అర్థం చేసుకోండి. మోషే గారు బయలుదేరుతారు. మోషే గారు దేవుని యొక్క ధర్మశాస్త్రం, దేవుని యొక్క నీతి, దేవుని యొక్క కార్యాలను పాటించేవాడుగా 100% ఉండాలి. హల్లెలూయా.
దేవుని చేత పిలువబడినవాడు, దేవుని యొక్క సన్నిధిలో విధేయత కలిగిన వాడు, దేవుని కార్యాలు చేసేవాడు విధేయత కలిగి ఉండాలి. అలాంటి అనుభవంలో ఉన్నాడు కనుక తన భార్యను తన బిడ్డను తీసుకుని వెళ్తుంటే అక్కడ 24వ వచనం వచ్చేసరికి అక్కడ ఏముంటుందంటే, అతడు పోవు మార్గమున సత్రములో యెహోవా అతన్ని ఎదుర్కొని అతన్ని చంపజూడగా. హల్లెలూయా. ఎవరిని చంపజూడాలట చూసారట? అవా ఎవరిని చంపాలని చూశారట దేవుడు? మోషేని చంపజూడగా. హల్లెలూయా. మోషేని ఎందుకు చంపాలనుకున్నాడు? మోషే దేవుని యొక్క కట్టడలను సరిగా అనుసరించలేదు. ఎలా? తన ఏకైక కుమారుడైనటువంటి గెర్షోము పుట్టిన తర్వాత ఆ పుట్టినటువంటి కుమారుడికి ఏం చేయాలంట? సున్నతి ఇవ్వాలి. హల్లెలూయా. సమూయేలు బాబుకి కానీ సుగుణాకి కానీ ఏం చేయాలంటే ఈ దినాల్లో బాప్తిస్మం ఇవ్వాలి. అమ్మా, బాప్తిస్మం ఇవ్వాలా? బాప్తిస్మం ఇవ్వాలి. అయితే అక్కడ యూదులు దేవుని యొక్క సాంప్రదాయం ప్రకారంగా యూదులు అనబడిన వారు ప్రతిష్ఠితమైన వారు, దేవునికి కట్టబడినటువంటి వారు, దేవునికి ప్రతిష్ఠించబడినటువంటి వారు. కనుక గెర్షోము పుట్టినటువంటి బాబుకి సున్నతి చేయలేదంట. హల్లెలూయా. పేరు ఏం పేరు? ఇత్రో యొక్క కుమార్తె పేరు, మోషే గారి భార్య పేరు సిప్పోరా. ఈ సిప్పో గారు ఏం చేస్తున్నాడట? తన కొడుకుకి సున్నతి చేయడానికి ఇష్టపడలేదట. హల్లెలూయా. నా కొడుక్కి ఇలాంటి సాంప్రదాయం నాకొద్దు, ఇలాంటి పద్ధతులు నాకొద్దు అని అనుకొని కొడుక్కి సున్నతి చేయించలేదట. హల్లెలూయా. కానీ దేవుడు నీతిగల న్యాయాధిపతి. ఆయన ఎవరి పట్ల పక్షపాతం చూపడం. మోషేని చంపేయడానికి చూసినప్పుడు అప్పుడు దేనిని బట్టి జరుగుతుంది అంటే ఈ సిప్పోరాకి అర్థమైపోయింది. ఏమని? నా కుమారుడైనటువంటి గెర్షోము సున్నతి లేనివాడిగా ఉన్నాడని బట్టి ఈ సున్నతి లేని వాడిని దేవుడు అంగీకరించలేదు. సున్నతి లేనటువంటి కుటుంబాన్ని దేవుడు అంగీకరించలేదు. సున్నతి అంటే పరిశుద్ధతకి చిహ్నం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ పరిశుద్ధతకి చిహ్నమే సున్నతి, బాప్తిసం. సున్నతి వేరు, బాప్తిసం వేరు. ఆ దినాల్లో పాత నిబంధన కాలంలో సున్నతి ఉండేది. కొత్త నిబంధన గ్రంథంలో వచ్చేసరికి బాప్తిసం వచ్చింది. హల్లెలూయా. కనుక ఆ సున్నతి చేయలేనటువంటి కారణంగా మోషేని చంపదలిచాడు. మోషేతో చక్కగా మాట్లాడిన దేవుడు మోషే తన యొక్క అతిక్రమం ఏదైతే ఉందో, తన అవిధేయత ఏదైతే ఉందో దాన్ని చూసినప్పుడు దేవుడు తట్టుకోలేకపోయాడు. కోపంతో కత్తి దూశాడు, ఖడ్గం దూశాడు, చంపబోయాడు. అంతేనా? చదవండి ఒకసారి. అతడు పోయిన మార్గమున సత్రంలో యెహోవా అతను ఎదుర్కొని అతన్ని చంపజూడగా చిప్పోరా వాడిగల రాయి తీసుకొని తన కుమారుని సున్నతి చేసి అతని పాదముల యొద్ద అది పడవేసి, నిజంగా నీవు నాకు రక్త సంబంధివై పెనిమిటివి అని. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు నాకు రక్త సంబంధివి, నేను నీతో ఉన్నాను, నువ్వు నాతో ఉన్నావు, నీకు ప్రతిష్ఠితమైనటువంటి జననం అని చెప్పి ఆ సున్నతి ఆచార కార్యక్రమం జరిగించింది. ఈరోజు దీన్ని దేవుని బిడ్డలైనటువంటి మనం కూడా యాజక సమూహంగాను, సొత్తైనటువంటి ప్రజలుగాను, దేవుని చేత పిలువబడినటువంటి ప్రజలుగాను ఉన్నాం. మనం ఒక క్రమంలో ఉన్నాం. మన బిడ్డల నిమిత్తం, మన పిల్లల నిమిత్తం మనం ఏం చేయాలంట? ఆ క్రమాన్ని ఖచ్చితంగా త్వరితంగా పాటించాలి. హల్లెలూయా. ఆ ఆశీర్వాదం, ఆ దీవెనలు రావాలంటే ఖచ్చితంగా త్వరితంగా మన పిల్లల పట్ల పాటించాలి. గెర్షోని తీసుకుని ఐగుప్తు దేశానికి వెళ్తుంటే దేవునికి నచ్చలేదు. సున్నతి లేనటువంటి వారిని తీసుకెళ్ళడం నచ్చలేదు. పరిశుద్ధత లేని వారిని తీసుకెళ్ళడం నచ్చలేదు. దేవుని కొరకై ప్రతిష్ఠించి ప్రత్యేకపరచాలని ఆ మాటను తెలియజేస్తూ మోషేని చంపదలిచాడు. హల్లెలూయా. ఈరోజు దీన్ని దేవుని మాటలు మనం త్వరితంగానే ముగించుకుందాం. చివరిగా నా మాటలు మరొకసారి తెలియజేస్తాను. ఒకసారి చూడండి. పేతురు గ్రంథం 4వ అధ్యాయం 3
మోషే గారు యొక్క పిల్లలు బాబు గెర్షోను పట్ల అలా చేయమని ఖండితంగా ఆజ్ఞాపించారు. 1 పేతురు చూడండి ఒకసారి, 4వ అధ్యాయం. నాలుగో అధ్యాయం 17వ వచనం. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చినది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీతిగల న్యాయాధిపతి. హల్లెలూయా. కనుక ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంట, తీర్పు దేవుని యొద్ద దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలం వచ్చినది. అర్థమవుతుందా? అక్కడ తీర్పు అనేది మోషే గారి దగ్గర మొదలెట్టేశాడు. హల్లెలూయా. ఎవరెవరో రక్షించబడాలని బాప్తీసం కొరకు, రక్షణ కొరకు ప్రకటించే కంటే ముందు మన ఇల్లు రక్షించబడాలి, మన బిడ్డలు రక్షించబడాలి. హల్లెలూయా. వారి కొరకు ఏం చేయాలట? సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆయన అంటాడు, తీర్పు దేవుని ఇంటి నుండి ప్రారంభమగుచున్నది. మోషే గారి యొక్క కుమారుడు ప్రతిష్ఠితత లేని కారణాన్ని బట్టి ఏమవుతుందంట, మోషే గారిని చంపదలిచాడు దేవుడు. కనుక ఇది దేవుని బిడ్డలైనటువంటి మనం కూడా ప్రతి విషయాలను కూడా జాగ్రత్తగా ఉండాలి. పరిశుద్ధత కలిగినటువంటి అనుభవం. బాప్తీసం తీసుకునే వాళ్ళ భక్తులు కాదు. హల్లెలూయా. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొద్దిమంది ఉంటారు. హల్లెలూయా. కనుక నేను చెప్తున్నది బాప్తీసం మాత్రమే కాదు, మన బిడ్డలను భక్తిలో పెంచవలసినటువంటి బాధ్యత, మన బిడ్డలకి ఆ క్రమాన్ని నేర్పించే బాధ్యత మన దగ్గర ఉండాలి. అక్కడ మాట్లాడుతుండగా తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలం వచ్చింది. మన దగ్గరే ప్రారంభిస్తాడు. మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును? హల్లెలూయా. మొదట దేవుని ఇంటి నుండి ప్రారంభమవుతుంది తీర్పు అనేది. కనుక నీవే సరి చేసుకోవాలి. హల్లెలూయా. మొదట నేనే సరి చేసుకోవాలి. హల్లెలూయా. మొదట నేనే సరి చేసుకోవాలి, నువ్వే సరి చేసుకోవాలి. నీ ఇల్లు నువ్వే కడుక్కోవాలి, నా ఇల్లు నేనే కడుక్కోవాలి. నేను నా స్థితిని దేవునికి నేనే సమర్పించుకోవాలి. నీ స్థితిని నువ్వే సమర్పించుకోవాలి, నీ ఇంటి వారిని నువ్వే సమర్పించుకోవాలి. హల్లెలూయా. తీర్పు దేవుని ఇంటి వద్ద నుండి ప్రారంభమవుతుంది. కనుక నిర్లక్ష్యం చేయకూడదు. సరి చేసుకుందాం, సరిపెట్టుకుందాం, కప్పుకుందాం, మెప్పుకుందాం, అలాగే వెళ్ళిపోదాం, కొనసాగుతుంది, బాగానే ఉంటుంది, సరదాగా ఉంటుంది, జాలీగా ఉంటుంది అనుకొని వెళ్తూ ఉంటుంటే ఒక దినాన్న దేవుని రాకడ ఆ కాలం అకస్మాత్తుగా వస్తుంది. హల్లెలూయా. అకస్మాత్తుగా వస్తుంది. కనుక తీర్పు అనేది మన దగ్గరికి వచ్చినప్పుడు మన యొద్ద నుండే బయలుదేరుతుంది. హల్లెలూయా. మొట్టమొదటి తీర్పు అనేది మన దగ్గరే మొదలవుతుంది. కనుక ఆ స్థితిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యొక్క పిల్లలమైనటువంటి మనం ఈ స్థితి అక్కడ మోషే గారి దగ్గర చూసినప్పుడు, మోషే గారు ఒక కుమారుడు గెర్షోను సున్నతి చేయలేని కారణాన్ని బట్టి మోషేని చంపదలిచాడు దేవుడు. ఈరోజు దీన్ని పరిశుద్ధత దేవుడు కోరుకుంటున్నాడు. పరిశుద్ధత లేని కారణాన్ని బట్టి దేవుడు అంటాడు, నన్ను సమీపించొద్దు అన్నాడు. నీ చెప్పులు విప్పు అని అంటాడు. ఈరోజు దీన్ని అదే పరిశుద్ధత లేని కారణంగా ఐగుప్తు దేశానికి తీసుకెళ్తుంటే గెర్షోనుని బట్టి చంపబోతున్నాడు. కనుక ఈరోజు దీన్ని మనం కూడా దేవుని యొక్క కార్యాలు చేయడానికి యాజకులమే సిద్ధపడి ఉండాలి. మీరు రాజులైన యాజక సమూహం, సొత్తైనటువంటి ప్రజలు. అదే ప్రయత్న గ్రంథంలో 2వ అధ్యాయం 9వ వచనం చదువుదాం ఒకసారి. అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తం ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలను అయ్యున్నారు. హల్లెలూయా.
ఒక మునుపు చీకట్లో ఉంటే ఇప్పుడు ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చాము. అయితే మిమ్మల్ని పిలిచిన వాని యొక్క గుణాతిశయాలు, దేవుని యొక్క కార్యాలు మన ఇంటి నుండి బయలుదేరాలి. హల్లెలూయా. ప్రచురం చేయ నిమిత్తము మీరు ఏర్పరచబడినటువంటి వంశము. హల్లెలూయా. సంఘము ఏర్పరచబడినటువంటి వంశము. హల్లెలూయా. అక్కడ మాట్లాడుతుంది రాజులైన యాజక సమూహము. హల్లెలూయా. రాజులైనటువంటి యాజక సమూహం, యాజకత్వం చేయడానికి పిలువబడ్డా మనం. రాజులైనటువంటి యాజక సమూహం. ఏ రాజులు? దేవుని యొక్క రాజులు. హల్లెలూయా. దేవుని యొక్క రాజులమే. కనుక రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. కనుక తీర్పు మన ఇంటి నుండి ప్రారంభమవుతుంది. కనుక మనం సరి చేసుకుందాం. దేవునికి మహిమకరంగా కొనసాగుదాం. దేవుడు మనలను, మన కుటుంబాలను నిండారులుగా దీవించాలి, ఆశీర్వదించాలి. హల్లెలూయా. అటు మహాకృప మనందరం పొందుకుందాం గాక. ఆమేన్. లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవం గల మా ప్రభువా, మీకు వందనాలు. మోషే గారి యొక్క జీవితాన్ని మాకు తేటగా, విరివిగా బోధించారు. అందులో కొన్ని మాటలు మేము ధ్యానించినప్పుడు నాయన తండ్రి, మేము ఎన్నోసార్లు తండ్రి అపాయములను, ఉపద్రవములను, కరువులను, బాధలను చూసినప్పుడు, కష్టాలను చూసినప్పుడు నలిగిపోయి వేసారిపోయినటువంటి వారుగా, నిరాశ నిస్పృహలో నలిగిపోయిన వారిగా ఉంటాం. కానీ మమ్మల్ని చూస్తున్నానన్న సంగతి మర్చిపోతాం. అలాంటి అనుభవంలో నువ్వు చూస్తున్నారని, వారి కష్టాన్ని, వారి శ్రమను, వారి బాధను, వారి నిట్టూర్పులను నేను విన్నానని, వారికి నేను పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇస్తానని మీరు తెలియజేస్తున్నారు. ఇదిగో మోషే మిమ్మల్ని సమీపించినప్పుడు ప్రభా, మోషేకి కలిగినటువంటి అపవిత్రతను విడిచిపెట్టమన్నారు. మోషేకి కలిగినటువంటి పాపాన్ని విడిచిపెట్టమన్నారు. ఈరోజు దినాన్న ప్రభా, నీ బిడ్డలైనటువంటి మేము మీ సన్నిధికి సమీపించినప్పుడు ప్రభా, మా పాపమును విడిచిపెట్టి నీ మందిరానికి సమీపించమన్నారు. ఇదిగో ప్రభా, మేమైతే ప్రభా కాళ్ళు కడిగినటువంటి గంగాలం దగ్గర ఉండిపోయాం. నీళ్ళతో బాప్తీసం పొందుకునేటువంటి నీళ్ళ దగ్గర ఉండిపోయాం. ప్రభా, ఆత్మ బాప్తీసం పొందుకులేని వారికి ఉన్నాం, అగ్ని బాప్తీసం పొందుకులేని వారికి ఉన్నాం. ప్రభా, ఇదిగో మేము ఆత్మ బాప్తీసం పొందుకోవాలి, అగ్ని బాప్తీసం పొందుకోవాలి. మేము శిశువులు పాలు తాగే శిశువులుగా ఉన్నాము, ఇంకా పాలు తాగేవారుగా ఉన్నాము. బలమైనటువంటి ఆహారం తినేటువంటి వారుగా, బలవంతులుగా ఉండులాగన మాతో మాట్లాడుతున్నారు. నా శరీర సంబంధమైనటువంటి కార్యాలు చావాలి, నాలో నా స్వయం చావాలి, నా స్వనీతి చావాలి. దేవా, నీవే బ్రతికుండాలి, నీ ఆత్మ సంబంధమైనటువంటి కార్యాలు నాలో జీవించాలి. అవును ప్రభా, మీరు మమ్మల్ని ప్రభా ప్రేమిస్తున్నట్టుగా మా దగ్గర ఏ అపవిత్రత దేవా మీరు ఉండకూడదని దేవుని ఇంటి యొద్ద నుండి తీర్పు ప్రారంభమని తెలియజేస్తున్నావు నాయన. అన్యుల విషయంలో కాదు నాయన, నా విషయంలోనే, నా ఇంటి వారి విషయంలోనే, నా బిడ్డల విషయంలోనే, నా విషయంలోనే నేను సరిచేసుకోవడానికి ఈ మంచి తరుణాన్ని మాకు అనుగ్రహించారు ప్రభా. అవును, మనం చీకట్లో ఉంటే ఇప్పుడు ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలువబడ్డాం. వాని యొక్క గుణాలను ప్రచురం చేయ నిమిత్తం ఏర్పరచబడినటువంటి వంశము, రాజులైనటువంటి యాజక సమూహము, శొత్తైనటువంటి ప్రజలై ఉన్నామన్నారు నాయన. మాకు ఇచ్చినటువంటి బిరుదులు గొప్పవి. నీ ఎదుటి నమ్మదగిన వారికి ఉండే కృప, ధన్యత, భాగ్యం మాకు అందరికీ కలుగు చేసి మహిమ తెచ్చుకున్నాం. దవా, నీ కొరకు జీవించి నీ నామాన్ని మెప్పించే వారికి మమ్మల్ని వాడుకోమని సర్వశక్తి కలిగినటువంటి యేసుక్రీస్తు నామం పేరట ప్రార్థించి అడిగి పొందుకుంటున్నాం పరమ తండ్రి.